తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం విధించిన గడువు దగ్గర పడుతుండటంతో మరింత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. సుప్రీంకోర్టును స్పీకర్ తరపు లాయర్లు 8 వారాల గడువు కోరినట్లు తెలిసింది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించినట్లు కోర్టుకు తెలిసిన స్పీకర్ తరపు లాయర్లు మిగతా ఎమ్మెల్యేలను విచారించడానికి 8 వారాల సమయం అడిగినట్లు తెలిసింది. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం విధించిన గడువు దగ్గర పడుతుండటంతో మరింత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. సుప్రీంకోర్టును స్పీకర్ తరపు లాయర్లు 8 వారాల గడువు కోరినట్లు తెలిసింది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించినట్లు కోర్టుకు తెలిసిన స్పీకర్ తరపు లాయర్లు మిగతా ఎమ్మెల్యేలను విచారించడానికి 8 వారాల సమయం అడిగినట్లు తెలిసింది. వరంగల్ ను వరద వీడలేదు. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి. వరద తీసుకొచ్చిన బురదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో భారీగా బురద పెరుకుపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వరదకు పాములు, తేళ్లు కొట్టుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్ ను వరద వీడలేదు. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి. వరద తీసుకొచ్చిన బురదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో భారీగా బురద పేరుకుపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వరదకు పాములు, తేళ్లు కొట్టుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్ ను వరద వీడలేదు. ఇంకా జల దిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి. వరద తీసుకువచ్చిన బురదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో భారీగా బురద పేరుకుపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వరదకు పాములు, తేళ్లు కొట్టుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, మోంతా తుఫాన్ అయితే పోయింది, కానీ అది మిగిల్చిన విషాదం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు బురదతోని వరదతోని చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రభుత్వం ఎటువంటి సహకారాలు అందిస్తుంది? డీటెయిల్స్ ఏంటి? దీపిక, ప్రస్తుతం మనం హన్మకొండలోని అంబేద్పేట దగ్గర ఉన్న తమ్మయ్య నగర్ లో ఉన్నాము. మనం చూడవచ్చు ఇక్కడ ఏదైతే గోపాల్పూర్ లో ఉన్న ఊర చెరువుకి భారీగా వరద చెరువు రావడంతో ఉధృతంగా ఊర చెరువు వరద నీరు మొత్తం ఈ తమ్మయ్య నగర్, పోత నగర్ తో పాటు పలు కాలనీలు అయితే నిన్న ముంచివేసింది. ఇక్కడ మోకాలలోతు నీళ్ళు అయితే నిన్న ఈ కాలనీ నిండా కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు ఇప్పటికీ కూడా ఊర చెరువు ఉధృత ఏ విధంగా ప్రవహిస్తుందో మనం నాలా దగ్గర నుంచి చూడవచ్చు. నిన్నటి ఉధృతకైతే మొత్తం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఊర చెరువు ఉధృత భారీగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ తమ్మయ్య నగర్ దగ్గర ఉన్న ఆ రోడ్డు కూడా మనకి ఒక 5 నుంచి 6 ఫీట్ల లోతుకైతే మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. మొత్తం ఇక్కడ పోలీసులు ప్రస్తుతం బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ్మయ్య నగర్ రానున్నారు. తమ్మయ్య నగర్ వచ్చి ఇక్కడ పరిసరాలు పరిశీలించనున్నారు. మనం చూడొచ్చు ఈవెన్ ఈ యొక్క నాలాకున్న కాంక్రీట్ దిమ్మలు కూడా మొత్తం కొట్టుకోపోవడం జరిగింది. అంత ఉధృతంగా నిన్న ఊర చెరువు వరద అయితే రావడం జరిగింది. 24 గంటల పైగా కూడా ఇదంతా కూడా వరదమయం అయిపోయింది. మోకాలలోతు వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి. ప్రస్తుతం ఈ కాలనీ మొత్తం కూడా అనేక ఇళ్ళకు కూడా భారీగా బురద చేరినట్టుగా అయితే ప్రజలు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఈ నాల పక్కన ముఖ్యంగా ఇదంతా కూడా కబ్జాకి గురవటం వల్లనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మొత్తం ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఈ నాల పక్కన ఉన్న అంతా కూడా ఖాళీ ప్రదేశం. దీన్ని కూడా మొత్తం కబ్జా చేయడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రజలైతే చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మరికొద్ది సేపట్లో
ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో మొత్తం అధికారులు అయితే మొత్తం ఏర్పాట్లు చేశారు. ఇక్కడే సమ్మయ్య నగర్ మనం చూడొచ్చు. సమ్మయ్య నగర్ లోనే మొత్తం నిన్న మొత్తం కూడా ప్రస్తుతం భారీగా అయితే ఇల్లు కూడా నేలమట్టం అవ్వడం జరిగింది. ఆ ఇళ్లలోకి భారీగా బురద చేరడంతో ప్రజలైతే ఇప్పటికీ ఆ బురదని క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. బురద, పాములు ఇవన్నీ కలిసి మా ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం కూడా నాశనం అయిపోయాయి అని చెప్పేసి ఈ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇదే వరదగా మనం ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద చూస్తున్నాం కదా. ఈ వరద వల్ల వచ్చిన కాలువతోనే మొత్తం కూడా ఈ వరద ఉధృతిగా అక్కడ ఉన్న మొత్తం మట్టి, ఆ గోడలు మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఈ కాలనీలోకి భారీగా వరద నీరు రావడంతో మొత్తం బురదమయమైంది. ప్రస్తుతం మనం ఆ వరద నీరు వచ్చిన కాలనీ ప్రాంతాన్ని కూడా వెళ్దాం. ఈ రోడ్డు మొత్తం కూడా సైడ్ ఉన్నదంతా కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడ నిన్నటి ఉధృతకు అయితే ఇక్కడ ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. భారీ వరద ఈ యొక్క కాలనీలోకి రావడం, చుట్టుపక్కల కాలనీలతో పాటు 100 ఫీట్ రోడ్డు మొత్తం కూడా భారీగా వరద చేరడంతో మొత్తం ప్రజలు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. కార్లు, వాహనాలు మొత్తం కూడా కొట్టుకునే పరిస్థితి అయితే ఉంది. నిన్న 24 గంటల పైగా కూడా భారీగా వరద ఉంది. ఇప్పటికి కూడా వరద తగ్గని పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు. ఇక్కడ మనం ప్రస్తుతం వరద ముంపు గురైన కాలనీలో ఉన్నాము. ఇక్కడ మనము ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఆ వరద దాటికి కొన్ని ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు. వరద ఉధృతికి ఈ యొక్క ఇల్లు మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి. మొత్తం ప్రజలు మొత్తం వారి సామాన్లన్నీ కూడా కొట్టుకుపోయినాయని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మొత్తం కూడా ఇంకా బురద అయితే అలానే ఉంది ఇళ్లలో. ప్రస్తుతం ఇంకా మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం బురద చూడండి. ఇక మొత్తం మనం బురద చూసినట్లయితే ఇప్పటికి కూడా మొత్తం కూడా సామాన్లు కొంత పైకి పెట్టుకున్నప్పటికీ మొత్తం రూముల కింద ఇప్పటికి కూడా ఆ బురద భారీగా చేరింది. అసలు మొత్తం ఎక్కడెక్కడ వదిలేసి ప్రస్తుతం ఇంకా వీరు బయటికి వెళ్ళిన పరిస్థితి పునరావాస కేంద్రాల్లోనే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. వరద దాటికి అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. అంతేకాదు ఒక పక్క భారీ వర్షాలు వచ్చినాయి అంటే చిన్నపాటి వర్షానికే వరంగల్ నగరం ఇలా అవుతుందని మొత్తం ముఖ్య కారణం. మొత్తం కూడా నాలాలు కబ్జా చేయటం, చెరువులు కబ్జా చేయడమే ముఖ్య కారణం అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 1:50 హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో హెలిప్యాడ్ ద్వారా ముఖ్యమంత్రి రానున్నారు. అక్కడ నుంచి నేరుగా ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకొని ఇక్కడ పరిస్థితులు పరిశీలించిన తర్వాత తిరిగి 3 గంటలకి ఇటు అధికారులతో సమీక్ష నిర్వహించున్నారు. వరంగల్ ని వరద రహిత ప్రాంతంగా మార్చాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి అధికారులతో మన చర్చించనున్న నేపథ్యంలో మొత్తం కూడా అధికారులు అయితే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు మనం ఇక్కడ చూడండి. మొత్తం ఇల్లంతా కూడా బురదమయం అయిపోయింది. మొత్తం కూడా మోకాళ్ళలో నీళ్లు రావటం, మొత్తం వరదంతా కూడా ఇళ్లలోకి చేరేసి సామాన్లు మొత్తం కూడా తడిసి పూర్తయిన పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి నివాసంలో ఏ విధంగా ఉండాలి, ఈ వరద సృష్టించిన బురద వల్ల మాకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి అని ప్రజలైతే వాపోతున్నారు. ఇక్కడ మనకు కొంత ఇక్కడ కాలనీ వాసులు చెప్పండి, అసలు ఏంటి ఇక్కడ కాలనీలో ఎలాంటి పరిస్థితి నిన్న జరిగింది? దారుణంగా ఉన్నాయండి. పాములు ప్లస్ నీళ్లు అన్ని రావడం, రాత్రులు నిద్ర లేవు, విపరీతంగా మాకు మెడల వరకు నీళ్లు వచ్చడం, సహాయ సహకారాలు ఇప్పుడే కొందరు వస్తున్నారు, చూస్తున్నారు. మాకు ఎక్కువ మీడియా వాళ్ళు సపోర్ట్ వల్లనే మాకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారండి. ఇటువంటిది 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం, ఇంతవరకు ఎవరు రాలేదు. ప్లస్ ఇంత వరద రావడం ఇది మొదటిసారి. మాకు చాలా బాధాకరంగా ఉన్నది. మళ్ళీ చిన్న పిల్లలు కూడా చాలా ఉన్నారు, ముసలి వాళ్ళు, వాళ్ళ హాస్పిటల్ పాలైనా ఎవరికి ఇబ్బంది కాకుండా కొన్ని సహకారం కూడా చేసుకున్నారు. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ప్లస్ ఇప్పుడు సీఎం గారు వస్తున్నారు, వారికి మాకు కొద్దిగా బాధ చెప్పుకొని సహకరిస్తారేమో అని ఆలోచిస్తున్నామండి. నిన్న భారీ వరద నేపథ్యంలో అధికారులు ఎలా స్పందించారు, వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓకే గుడ్ అండి. అందరికి లంచ్ అరేంజ్మెంట్ చేశారు. ప్లస్ నైట్ కూడా వాళ్ళ పోలీసులు కూడా చూడడం జరిగింది. వాళ్ళతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు ఎటువంటి సాయం కావాలన్నా మీకు ఇంకా ప్లస్ బయట నుంచి కూడా చాలా మందిని పిలిపించారు. పోలీస్ సపోర్ట్ కూడా బాగుంది, అధికార సపోర్ట్ కూడా బాగానే ఉంది. ఏమి ఇబ్బంది లేవండి. ప్రస్తుతానికి మేము కొంచెం చిన్న పిల్లల వల్ల బాధపడుతున్నాం. మాకు ఎటువంటి దీనికి కొంచెం గట్టిగా ఇలాంటి వాటర్ నెక్స్ట్ టైం రాకుండా చూసుకుంటే బాగుంటుందని మేము సంతోషపడుతున్నాం. ఇది ఇటు కాలనీ వాసులు అయితే కొంత ఈ వరద సృష్టించిన బురద వల్ల అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్నారు. వరద వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము, కొంత ప్రభుత్వ అధికారులు స్పందించాలంటున్నారు. చెప్పండి పెద్దయినా, ఈ కాలనీలో మీరు ఇక్కడేనా? చాలా ఇబ్బంది పడుతున్నాము. జలమయం అయిపోయింది.
ఇది పరిస్థితి మొత్తం సమ్మయ్య నగర్ తో పాటు ఇటు పోతన నగర్ పరిసర ప్రాంతాలు కూడా మొత్తం వరద ఉధృతికి అయితే తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మొత్తం బురద వల్ల కొంత సమస్య ఎదురవుతుందని చెప్తున్నారు. చెప్పండి, ఇప్పుడు ఇక్కడికి ముఖ్యమంత్రి రాబోతున్నారు. అసలు ఇక్కడ నిన్నంతా కూడా మోకాళ్ళతో నీళ్లు మొత్తం కూడా బీభత్సంగా ఉంది. ఈ రోజు కొంత వరద తగ్గిన పరిస్థితి, బురద వల్ల అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నామంటున్నారు. అధికారులు ఎలా ముందుకు వెళ్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు వచ్చి అందరినీ అన్నం కానీ నీళ్లు కానీ టిఫిన్లు కానీ అన్ని సప్లై చేస్తున్నారు. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగింది, ఇది ఏదో కావాల్సింది ఎవరో చేసింది కాదు. కాబట్టి అందరూ అధికారులు మంచి మనసుతో సౌకర్యంతో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే మనం చూసుకోవచ్చు, చిన్నపాటి వర్షానికే వరంగల్ కొంత వరదకి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రకృతి విపత్సమా లేదంటే రాజకీయ నాయకుల అధికారుల స్వార్థం అంటారు? ప్రకృతి విపత్తి వల్ల జరిగింది ఇది. ఎందుకంటే 40 సెంటీమీటర్స్ వర్షం అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా 20 ఏళ్ళలో ఎప్పుడు కూడా మేము చూడలేదు. కానీ అది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగింది. అంటే అధికారులు కూడా మంచి టైంలో వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు కూడా. అయితే ప్రస్తుతం అంత కొంతమంది మహిళలు కూడా ఉన్నారమ్మా, చెప్పండి, నిన్న ఆ వరద వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి, ప్రస్తుతం ఎలా ఉంది ఇక్కడ? నీళ్ళు వచ్చి బట్టలు ఇళ్ళేమో కంప్యూటర్ అంతా ఇళ్ళ బట్టలు. అమ్మా మీరు చెప్పండి, అసలు నిన్న వరద వల్ల చాలా బురద వచ్చింది. ఇప్పటికీ మొత్తం ఇల్లులన్నీ బురదమయంతో ఉన్నాయి, కొన్ని ఇల్లులు కూలిపోవటం కూడా జరిగింది. అసలు ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉంది? అంతా ఎదురకుండా అంటే ఇంకా సామాన్లన్నీ కూడా బురద, కొన్ని ఇళ్లలో ఇప్పటికీ బురద పేరుకుపోయి ఉన్నాయి కదా, అసలు ఏంటి మరి వాటిని శుభ్రం చేసుకుంటున్నారా, ఎలా ఉంది? వచ్చపోయినాయి, వచ్చపోయినాయి, వస్తువులు ఆగమైనాయి, వస్తువులు నడిచిపోయినాయి. అంత ఘోరంగా. అంటే అధికారులు ఏమైనా వచ్చారా, వచ్చి ఏమైనా ఇల్లు కూలిపోయిన వాళ్ళకి ఏమైనా హామీ ఇవ్వటం కానీ ఏమైనా సహాయం అందిస్తామని చెప్పారా? మరి ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రానున్నారు కదా, ముఖ్యమంత్రికి ఏమైనా మీరు ఇప్పుడు వెళ్ళపించుకునే అవకాశం ఉంది సార్. మాకు నీళ్ళు వస్తున్నాయి, మళ్ళీ ఇల్లు కట్టేయడం చూడొచ్చు. మొత్తం కూడా ఈ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా పేద ప్రజలు. వారి ఇల్లులు అయితే ప్రస్తుతం నేలమట్టమైన పరిస్థితి. కొందరు ఇల్లులు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఇప్పటికీ బురదతో పాటు ఆ బురదని కడుక్కోవాలంటే కూడా కడుక్కోలేని పరిస్థితి. ప్రస్తుతం ఏం చేయాలో తోచక ఇంకా కొంతమంది పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకున్న పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి రాబోతున్నారు కాబట్టి కొంత మా గోడు వెళ్ళబుచ్చుకొని మాకు కొంత ప్రభుత్వ సహాయం చేయాలనేసి ఇక్కడ ప్రజలైతే అడగాలనుకుంటున్నారు. మరోపక్క కొంతమంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ చిన్నపాటి వర్షానికి వరంగల్ అతలకుతలం అవుతుంది. ముఖ్యంగా కబ్జాలు, తర్వాత ఈ నాలాల కబ్జాలతో పాటు ఈ చెరువులు కబ్జాలు, చెరువు శిఖాలు కబ్జాలు వల్లనే ఇలాంటి ప్రమాదం జరుగుతుంది అని అయితే ఇక్కడ కొంతమంది ప్రజలు అయితే చెప్తున్నారు. ఇటు హైడ్రా కూడా ఏర్పాటు చేసి కొంత భావి తరాలకు మెరుగైన హన్మకొండ వరంగల్ నగరాన్ని అందించాలని, ఎందుకంటే తెలంగాణలోనే రెండో అతిపెద్ద పట్టణంగా ఇటు కాంగ్రెస్ పార్టీ దీన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో భావి తరాలకైతే ఎలాంటి విపత్తులు సంభవించకుండా ఉండే విధంగా మాస్టర్ ప్లాన్ అయితే రూపొందించాలని కొంతమంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఇటు ఇళ్లతో పాటు ఇటు రహదారులు కూడా ధ్వంసం అయిపోయాయి. ఇటు 100 ఫీట్ రోడ్ తో పాటు ఇటు వరంగల్ హన్మకొండ మెయిన్ రోడ్ తో పాటు ఇటు వరంగల్ హన్మకొండ వెళ్లే అంటర్ రోడ్డు మొత్తం కూడా మెయిన్ రోడ్లు కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. భారీ గుంతలు ఏర్పడ్డాయి, మొత్తం కంకర బయటికి తేలిన పరిస్థితి, మొత్తం రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఇంకా కాలనీలో అయితే భారీగా డ్యామేజ్ అయిన పరిస్థితి. మొత్తం ప్రభుత్వ అధికారులు అయితే ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. అంచనాలు వేసిన తర్వాత ఇటు జిల్లా యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. అక్క అట మాట్లాడుతుంది అక్క బాగా బాగా మెప్పించినాము ఇట్లా సంగతి అని చెప్పేసిన అట్లా
ఓరుగల్లు గెల్లుమంది, ఖమ్మం కుదేలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వణికిపోయింది. ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలను మోంతా తుఫాను ముంచేసింది. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతాలన్నీ తీవ్ర నష్టాలను చవిచూశాయి. వరద పోటెత్తడంతో వాగులు వంకలు పొంగి పంటలు నీటిపాలయ్యాయి. ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో వడ్లు కొట్టుకుపోయాయి. పల్లె పట్టణం తేడా లేకుండా రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. చారిత్రక ప్రసిద్ధి పొందిన వరంగల్ నగరాన్ని చుట్టూ ఉన్న చెరువులు వాగుల వరద చుట్టుముట్టగా ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచేసింది. నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు వరదతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇటు ఉమ్మడి నల్గొండ అటు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితుల తండాలు పూర్తిగా జలదిగ్బంధమైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు వరదల నేపథ్యంలో జరిగిన దుర్ఘటనల్లో 12 మంది మృతి చెందారు. 4 గల్లంతయ్యారు. సుమారు 4.47 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. చాలా చోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మోంతా తుఫాను ప్రభావిత వర్షాలు వరంగల్ ఖమ్మం నగరాలను తీవ్రంగా నష్టపరిచాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని చాలా కాలనీల్లో ఇళ్లలోకి బుధవారమే నీరు చేరగా 2వ రోజు కూడా వస్తువులు బురద నీటిలో నానుతూ బియ్యం ఉప్పులు పప్పులు దుస్తులు పాడైపోయాయి. కార్లు ద్విచక్ర వాహనాలు ఆటోలు నీటిలో నానిపోవడంతో మొరాయిస్తున్నాయి. బుధవారం 45 కాలనీలను వరద నీరు ముంచెత్తగా గురువారం నాటికి 25 కాలనీల్లో ఇంకా నీళ్లు ఉండడంతో స్థానికులు గురయ్యారు. వరంగల్ హనుమకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులైన హంటర్ రోడ్డు ములుగు క్రాస్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. భీమారం ఏరియా వడ్డెపల్లి కేయూసీ 100 ఫీట్ రోడ్డు కాపువాడ శివనగర్ పెద్దమ్మగడ్డ జవహర్ నగర్ బిఆర్ నగర్ గాంధీనగర్ సమ్మయ్య నగర్ అలంకార్ కూడలి తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో వరద నీరు నిలిచి ఉంది. భద్రకాళి ఆలయానికి వెళ్లే రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నీట మునిగిన కాలనీల్లో అధికారులు బోట్ల ద్వారా సహాయ చర్యలు చేపట్టారు. 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2000 మందికి ఆశ్రయం కల్పించారు. మంత్రి కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ సుధారాణి, ఇరు జిల్లాల కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీస్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి విశ్వనాథ కాలనీ శివారులో దేవాదుల ప్రధాన కాల్వకు గండిపడింది. ఖమ్మం నగరంలో మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది. గరిష్ట నీటి మట్టం 41 అడుగులు కాగా గురువారం రాత్రి 26 అడుగులకు పెరిగింది. బొక్కలగడ్డ, మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, మోతీ నగర్, పంపింగ్ వేల్ రోడ్డు, నాయుడుపేట, కేబీఆర్ నగర్, జలగం నగర్, సాయి గణేష్ నగర్, రాజీవ్ గృహకల్ప పరిసరాలు ముంపునకు గురయ్యాయి. మున్నేరు ఉధృతి పెరుగుతుండటంతో స్థానికులను అధికారులు ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం నగరపాలిక పరిధిలో 4, మున్నేరుకు మరోవైపు ఉన్న ఏదులాపురంలో 2 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో పొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాల వల్ల 20 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా 30 ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. 15 ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 30 పశువులు మృతి చెందాయి. దేవరకొండ నుంచి కంబాలపల్లికి వెళ్లే మార్గంలో కోరుట్ల గ్రామం వద్ద R&B రహదారి 2గా చీలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణను మోంతా తుఫాన్ ఆగం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తుఫాన్ బాధితులను ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్. ధాన్యం సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణను మోంతా తుఫాన్ ఆగం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తుఫాన్ బాధితులను ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్. ధాన్యం సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.